గతంలో చెరకు సాగు, బెల్లం తయారీతో కళకళలాడుతూ ఉండే గోదావరి జిల్లాలు ప్రస్తుతం ప్రాభావం కోల్పోయాయి. పెరిగిన సాగు వ్యయం, సమయానికి దొరకని కూలీలు, గిట్టుబాటు కాని ధరలతో క్రమక్రమంగా సాగు నుంచి వైదొలుగుతూ వచ్చారు. సాగు తగ్గడంతో బెల్లం తయారీ పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. వందల సంఖ్యలో ఉండే బెల్లం బట్టీలు పదుల సంఖ్యకు చేరుకున్నాయి. అయితే తాతల కాలం నుంచి అదే పనిలో కొనసాగుతున్న కొందరు రైతులు మాత్రం చెరకును కొనుగోలు చేసి బెల్లం తయారీతో పాటు పలు రకాల బెల్లం ఆధారిత ఉప ఉత్పత్తులను తయారు చేసి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు మా తాతల గారి నుంచి బెల్లం పండించి బెల్లం తయారు చేస్తూ ఉంటామండి. అయితే మా అందరూ గిట్టకి ఇంకా వదిలేస్తే దీని పెద్దలు చేసిన వ్యవసాయం గురించి అలా దాన్నే పట్టుకుని అలాడుతున్నామండి. కాకపోతే ఇప్పుడు మేము సొంత చేను కూడా తీసామండి గిట్టగా. ఇప్పుడు టన్ను 3300 బయట నుంచి కొనుక్కొస్తున్నామండి. లేబర్ అయితే 1300 అవుతుందండి. అయితే మాకు టన్నుకు వచ్చి 100 కేజీలు రావాల్సింది ఇవాళ ఏమవుతుందండి 85-90 కేజీలు వస్తుందండి. అయితే మాకు కేజీకి వచ్చి 52-53 రూపాయల దాకా పడుతుందండి. అయితే దీంట్లో మా ఖర్చు ఏమీ లేదండి, మొత్తం లేబర్ ఖర్చును కరెక్ట్ వచ్చండి ఇది. అయితే మాకు మొన్నటిదాకా 50 రూపాయలు అమ్మేవాళ్ళం అండి, గిట్టక ఇప్పుడు 60 రూపాయలు చేసేవాడి బెల్లం ఇది. కాకపోతే ఏంటంటే సొంతంగా అమ్మబట్టి దీంట్లో 4 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. కానీ మామూలుగా మార్కెట్కి వేస్తే 10-12 రూపాయలు లాస్ అవుతుందండి. దాని గురించి మానేసి డైలీ 5 గంటలు తయారు చేసి మేము కౌంటర్ పెట్టుకుని ఇక్కడే ఆర్గానిక్తో చేసిన స్వీట్లును ఈ బెల్లం అమ్ముకుంటున్నామండి. బెల్లం తయారు చేయడానికి వేళ లేబర్ వల్ల చాలా ఇబ్బంది వచ్చేసింది. లేబర్ దొరక్క, లేబర్ కాస్ట్ అయ్యి, అంతా మెటీరియల్ కాస్ట్ అయ్యి ఇవాళ మార్కెట్ వాల్యూమ్కి సరిపోవట్లేదు. సరిపోక మేము అందరం కూడా కనీసం సంవత్సరంలో 6 మాసాలు రన్ చేసేవాళ్ళం సొంత మిషన్లతోటి. అయినప్పటికీ ఆ రోజులకి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. వచ్చిన దాని మీద మొత్తం అందరం కూడా ఈ వేలిమల్లో దగ్గర రామారేమిగా 150 క్రషర్లు ఉండేవి, అన్నీ కూడా రద్దు అయిపోయినాయి ఇప్పుడు గిట్టుబాటు కాక. గవర్నమెంట్ వారు ఏమన్నా దాని గురించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తప్ప బెల్లాన్ని ఉత్పత్తి చేయాలంటే ప్రతి రైతు కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చింది. స్థానికంగా బెల్లం తయారీ తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసి అమ్ముతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. గతంలో స్థానికంగా తయారైన బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారమని, ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. ఈ తణుకు బెల్లం మార్కెట్కి గత 10 సంవత్సరాల క్రితం అయితే ఈ సంక్రాంతి సీజన్లో చాలా ఎక్కువ బెల్లం దిగుమతి అయ్యేది. చాలా బెల్లం రైతులు తయారు చేసి ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. దానికి కారణం ఏమనగా ఇక్కడ చెరుకు పంట రైతులకు గిట్టుబాటు ధర లేక బాగా తగ్గించినారు. అంచేత మేము ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం తెచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాం. గతంలో అయితే 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి మహారాష్ట్ర అనేక ఇతర రాష్ట్రాలకి బెల్లం ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేక బెల్లం ఇక్కడ తయారు లేక ఇక్కడ వినియోగానికి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం. చెరకు సాగు, బెల్లం తయారీకి ప్రభుత్వం సహకారం అందిస్తే ఎగుమతి అవకాశాలు పెరుగుతాయంటూ రైతులు కోరుతున్నారు.